ఎమ్మెల్యే గారు పోయినా పార్టీకి మాత్రం ఏం డోకాలేదక్క, సమరానికి సై యుద్ధం ఎప్పుడొస్తుందా అన్నట్టుగా మన వాళ్ళందరూ తయారున్నట్టుగా కనబడుతున్నదని చెప్పి అక్క నేను మాట్లాడుకుంటూ వచ్చినాం. ముఖ్యంగా నచ్చిందేమంటే ఉడుకు రక్తంతో ఉరకలెత్తే ఉత్సాహం ఉన్న యువత ఇవాళ రాజేంద్ర నగర్లో అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా మాతో పాటు కలిసి కదం దొక్కి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇవాళ వాస్తవం ఏమంటే మేము ఇక్కడికి వస్తూ ఉంటే కల్పన అని ఒక అమ్మాయి కలిసింది. పక్కనేదో షాప్లో పనిచేస్తున్నట్టుంది. ట్రాఫిక్లో మా బండి ఆగిపోతే వచ్చి ఇట్లా అద్దం కొడితే తలుపు తీస్తే అమ్మాయి కళ్ళల్లో నీళ్లున్నాయి. ఎప్పుడొస్తారన్నా మళ్ళా అమ్మాయి నోట్లోకి వెళ్ళి వచ్చిన మాట, అన్నా ఎప్పుడొస్తారన్నా కబ్ ఆయింగే, ఫిర్ కేసీఆర్ సాబ్ కబ్ వాపిస్ ఆయింగే, కబ్ ఫిర్ ఏక్ బార్ హుకూమత్ సంభాలింగే అంటూ ఆ అమ్మాయి అడిగిన మాటలు, ఆమె కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే అది ఆ అమ్మాయి ఆవేదన కాదు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో దగాబడ్డ ప్రతి బిడ్డ, రైతు బిడ్డ కావచ్చు, లేదా ఒక సామాన్య మహిళ కావచ్చు, లేదా ఒక పెద్ద మనిషి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసపోయిన తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెలు కావచ్చు, ప్రతి మనిషి గుండెలో ఇలా ఒక్కటే ఉన్నది నినాదం, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలే, కాంగ్రెస్ పోవాలే. ఇది ఒక్కటే నినాదం ఉన్నది. మనం ఎదురు చూసేది కేవలం క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా అని చూడాలి గంతే. అడ్డగోలు అబద్ధాలు, 1 కాదు 2 కాదు, 420 వాదే, 420 హామీలు ఇచ్చినారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు. 13 డిక్లరేషన్లు, 420 హామీలు, 6 గ్యారంటీలు. 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తాం, అందరికీ అన్ని ఇస్తాం అని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి అయితే వచ్చినారు. మరి వచ్చిన తర్వాత ఏమైంది? ఈరోజు మీ అందరికీ కనబడతానే ఉంది. ఇవాళ ఎట్లాంటి పిల్లలు ఉన్నారు మన దగ్గర, ఎంత చాకుల్లాంటి పిల్లలు ఉన్నారు. ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితేనే చెప్పేస్తున్నారు చూసి, సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. ట్రైలర్ చూడంగానే చెప్తున్నారు, అన్న ఇది ఆడేది కాదు, లెక్క ఖతం అని చెప్పి. మరి ట్రైలర్ చూడంగానే చెప్పే పిల్లలున్న ఈ జనరేషన్లో సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది. అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి, ఆటర్ ఫ్లాప్ డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు, ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని. ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే తేడా ఏమంటే, ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది, కానీ ఈ సినిమా, ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. అది బాధ. क्या हाल है पूछा मैं, बोले साहब ऐसा है, जब एक जमाने में निजाम नवाब थे तो हमारे दादा परदादा को 2000 एकड़ यहीं शमशाबाद के आसपास हमारे को लिख के दिए थे. हुआ ये है, पिछले 100 साल से हम लोग ही है उस जमीन में. पर हाल ही में जब कांग्रेस की हुकूमत आई, हमारे को सडनली फोन आया कि भाई आके मिलो. अभी वो 2000 एकड़ तो गायब हो गए, हमारे पास बचा पुचा 300-400 एकड़ है साहब. फोन आए तो हम लोग आ गए, रेवेन्यू मिनिस्टर के ऑफिस से फोन आया, हम लोग गए. जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्रोहिबिटेड लिस्ट में, 22A में डाल दिए. बोले अरे ऐसा कैसा साहब, 100 साल से हमारे इस पास है. बोलते नहीं, वहां के लोकल किसान आए, आपके खिलाफ कुछ शिकायत करे, इस वास्ते में उसमें डाल दिया. बोले कहते तो कैसा करना साहब, क्या करना? बोलते कैसा करना क्या, हम लोग ऐसे ही जीत के आए क्या? 1000 करोड़ खर्च हुआ हमारे को, तुम भी क्या करो, एक एकड़ का 1 करोड़ दियो, तब मैं आपको काम करता हूं. ఇది నేను చెప్పేదేదో కహాని కాదు. ఆయన పాపం పెళ్లి కార్డు ఇయనికి వచ్చిన పెద్ద మనిషి, 300-400 ఎకరాలు ఆయనకి జాగున్నది. ఆయన వచ్చి చెప్పుకున్న బాధ. ఆయన ఏం చెప్పిండు ఎరికేనా, సార్ నేను 2 ఏళ్ళు ఏమన్నా చేసి కష్టపడి ఈ దొంగల నుంచి నా భూమిని కాపాడుకుంటా, కానీ 2 ఏళ్ళు అయినాక మీరు వచ్చినాక మాత్రం ఈ దొంగల భర్తం పట్టాలి సార్, ఇడిచిపెట్టొద్దు, దుర్మార్గులు వీళ్ళు. 1 కోటి ఎకరాలు, 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ తెలంగాణలో ప్రోహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి, ఆ 1 కోటి ఎకరాలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందా చేస్తా ఉన్నారు సార్ వీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటిగా, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్. ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరిలేవదు, ఆయనతో ఏం కాదు. ఇంకో 2 ఏళ్ళు ఉండేది ఉంటాడు. ఆ తర్వాత నేను చెప్తున్నా, యాది పెట్టుకోండి నా మాట, ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూసున్న కుక్క కూడా లేదు ఆయన పక్కకి వెళ్ళిపోతుంటే ఆ పరిస్థితి వస్తుంది. ఇది యాది పెట్టుకోండి. నేను కోపం మీదకి వెళ్ళి చెప్తలేను,
నేను కోపం మీదకి వెళ్ళి చెప్తలేను, ఎందుకంటే ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, మస్తుగా చూసినాం, మనం కూడా చూసినాం చాలా మందికి. మనం ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు, ఆఖరి కిరణం ఉండే ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు, మేము పోతే మునిగిపోతారు, మీరు నాశనం అయిపోతారు, చీకట్లలో మగ్గిపోతారు అని అడిగాలి. ఆయన ఎక్కడున్నాడు ఆయనకే తెలియదు. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పకుండా వస్తుంది, నా మాట యాద పెట్టుకోండి. నేను ఒక్క మాట అడుగుతున్నా, రాజేంద్ర నగర్లో, రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ పరిస్థితి ఏందండి? ఈరోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది రియల్ ఎస్టేట్? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం! స్క్వేర్ ఫీట్కు 200 రూపాయలు, పర్మిషన్ కావాలంటే పైసలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలంటే పైసలు. ఏమిరా భయ అంటే ఆర్ఆర్ ట్యాక్స్. ఏంది ఆర్ఆర్ ట్యాక్స్? రాహుల్ రేవంత్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్. నేను చెప్పేది వాస్తవమా కాదా? మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరైనా పక్కకు తీసుకుపోయి అడుగుని, వాళ్ళ కళ్ళకెళ్ళి రక్తం కారుతుంది ఇవాళ, రక్త కన్నీరు. అట్లాంటి పరిస్థితి ఇలా ఉన్నది. నేను ఒకటే అంటున్నా, సరే రేవంత్ రెడ్డి గారు బహుశా తొందరలోనే అదానిని దాటిపోతాడు, అంబానీని దాటిపోతాడు, అనుముల బ్రదర్స్ దేశంలోనే రిచెస్ట్ అవుతారు ఈ దోపిడీతో పక్కా. కానీ ఎన్ని పైసలు సంపాదించినా రేవంత్ రెడ్డి ప్రజల అభిమానాన్ని మాత్రం కేసీఆర్ గారు లాగా ఎన్నటికీ సంపాదించలేడు. ఇది పక్కా యాది పెట్టుకోండి.